ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. మోగింది భేరి, హోరాహోరీ. ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత, వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం. చారిత్రాత్మక ప్రజాగలం హక్కుల కోసం ఏకమవుదాం, సైకిల్ ఎక్కిన ఎంపీ మాగుంట. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల స్కెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 7 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు మే 13న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్సభ పోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో భాగంగా మే 13న ఏపీలోని 25 స్థానాలకు, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఎన్నికల జాతరకు డేట్ ఫిక్స్ అయ్యి ఏప్రిల్ 16న నోటిఫికేషన్ విడుదల చేసి మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఫలితాలు రానున్నాయి. రాష్ట్ర రాజకీయ చరిత్ర గతిని మార్చేసే కీలక ఘట్టం నేడు ఆవిష్కృతమవుతుంది. చిలుకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ప్రజాగలం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ యుద్ధ బేరి మోగించబోతున్నాయి. ఈ 3 పార్టీలు సంయుక్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వస్తున్నారు. వైసీపీని గద్దె దింపేందుకు ఆ త్రిమూర్తులు శంఖారావం చేయనున్నారు. 3 పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కని విని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైసీపీ సిద్ధం పేరుతో నిర్వహించిన 4 సభలు ఒకెత్తైతే బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగలం బహిరంగ సభ మరో ఎత్తు అన్నట్లు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఈ సభ కోసం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో 3 పార్టీల ముఖ్య నేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఈ సభకు కనీసం 10 లక్షల మంది వస్తారని అంచనా. ఈ సభకు ప్రజాగలం అన్న పేరు పెట్టారు. ప్రజాగలం సభకు కూటమి సిద్ధమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరాక ఇవాళ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. చిలుకలూరుపేటలో నిర్వహించే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకు వచ్చే ఈ సభను విజయవంతం చేసేందుకు 3 పార్టీల నేతలు అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో 13 కమిటీలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. మే 13న చారిత్రాత్మక రోజని చంద్రబాబు అభివర్ణించారు. కోడ్ అమల్లోకి వచ్చినందున ఇక ఎవరికీ భయం లేదన్నారు. అందరూ బయటకు వస్తారని చెప్పారు. పింఛన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమేనన్నారు. ఎన్డీఏకు 400+ సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. ఏపీలో కూడా కని విని ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి సీట్లు దక్కించుకోబోతుందన్నారు. స్వాతంత్ర పోరాటం తరహాలో ఏపీని ఉన్మాది పాలన నుంచి విముక్తి చేసేలా అందరూ పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సాంకేతిక అంశాలతో నామినేషన్ల విషయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ చేసే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ముంబైలో ముగిసింది. ముంబైలోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మారక మందిరం చైతన్య భూమి వద్ద యాత్రను ముగించారు. రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ ముగింపు యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రను
మణిపూర్ లో ప్రారంభించిన రాహుల్ గాంధీ ఓపెన్ టాప్ జీప్ లో 6,700 కిలోమీటర్ల పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. దేశంలో ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. న్యాయ్ యాత్రలోనే ఎన్నికలకు సంబంధించి పలు హామీలనిచ్చారు రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే మహిళల ఖాతాలో ప్రతి ఏడాది ₹1,00,000 వేస్తామని హామీ ఇవ్వడంతో పాటు రైతులకు పలు హామీలిచ్చారు. ఇవాళ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు ఇండియా కూటమిలోని కీలక సభ్యులు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు సమాచారం. ధారవిలో నిర్వహించిన సభలో బీజేపీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో జీఎస్టీ పేరుతో పేద ప్రజలు నడ్డి విరిచారని మండిపడ్డారు. కార్మికులు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. సంపన్న వర్గాలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన సాగుతుందని ప్రియాంక విమర్శించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమె తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు. ఢిల్లీ లీకర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు సైతం నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసులు అందాయి. అనిల్ తో పాటు 3 సిబ్బందిని ఈడీ విచారించబోతోంది. ఇప్పటికే 4 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని సూచించారు. వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే అయినందున వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని భారత ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమన్నారు. ఎన్నికల విధుల్లో దాదాపు 60% టీచర్లే ఉంటారన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్న కేవలం వేలికి ఇంకు వేయటానికి మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండే 5 అధికారుల్లో సచివాలయ సిబ్బంది ఒక్కరే ఉంటారని స్పష్టం చేశారు. వైసీపీ ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేట వేదికగా ఎన్డీఏ కూటమి ఎన్నికల శంఖారావం మోగించనుంది. 300 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాగలం సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు జరగనున్న మీటింగ్ లో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. చిలకలూరిపేటలో ప్రజాగల సభకు 10 లక్షల మంది పైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై రానున్నారు. ఎన్నికల్లో పొత్తుకు కారణాలను వివరించబోతున్నారు. చిలకలూరుపేట సభలో జగన్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టనున్నారు. గతంలో టీడీపీ ఎంపీ కనకమేడలు కలిసినప్పుడు ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన జగన్ పాలనపై ప్రధాని తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి. జగన్ తో రహస్య దోస్తీ ఉందన్న ఆరోపణలపైన మోదీ స్పందించే ఛాన్స్ ఉందంటున్నారు. మద్యపాన నిషేధంపై మాట తప్పిన జగన్ ను మోదీ నిలదీసే అవకాశం ఉంది. జగన్ అడిగినప్పుడల్లా అప్పులు మంజూరు చేయడంతో ప్రధాని మోదీపై ఏపీ ప్రజలు కోపంతో ఉన్నారు. దాంతో జనం ఆగ్రహాన్ని చల్లార్చేలా హామీలను గుప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏపీకి వనగూరే ప్రయోజనాల్ని ప్రధాని వివరించబోతున్నారు. అమరావతిపై విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ సహా కీలక అంశాలపై బీజేపీ వైఖరిని వెల్లడించనున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కారణాలను కూడా ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం తుది జాబితా రేపు విడుదల కానుంది. ఇవాళ చిలకలూరిపేటలో కూటమి సభ ఉండడంతో రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికలకు టీడీ ఇప్పటికే
టీడీపీ ఇప్పటికే 2 జాబితాలను ప్రకటించింది. మొదటి జాబితాలో 94 మంది, రెండో జాబితాలో 34 మందిని, మొత్తం 128 మందిని ఇప్పటి వరకు ప్రకటించారు. మరో 16 మందిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. మొత్తం 144 స్థానాలకు పోటీ చేస్తున్న టీడీపీ ఈ 16 మందిని రేపు ప్రకటించనున్నారు. ఇందులో అనేక మంది సీనియర్లు కూడా ఉండడంతో ముందుగా వారితో చంద్రబాబు చర్చలు సాగించనున్నారు. కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి నేతల భవితవ్యం తుది జాబితాలో తేలాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తుది జాబితాపై సర్వే సంస్థలతో పాటు IVRS కాల్స్ ఫలితాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. వీరితో పాటు 17 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి మధ్యన జరిగిన సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన 2, బీజేపీ 6, తెలుగుదేశం 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయాల్సి ఉంది. టీడీపీ ఈ 17 స్థానాలలో ఇప్పటికే 13 లోక్సభ స్థానాల అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చింది. రేపో మాపో పూర్తి జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. రేపు సాయంత్రానికి అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని వార్నింగ్ ఇచ్చారు. ఇక కవిత అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే ఈ నాటకమని అన్నారు. కవిత అరెస్టుపై కేసీఆర్ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశారని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమది ప్రజాపాలన అని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని పేర్కొన్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని చెప్పారు. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా పాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల పాలనలో 100 సంవత్సరాలకు సరిపడా కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం చేసిందన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపిందని ఆక్షేపించారు. గతంలో సీఎం దర్శనమే భాగ్యమన్నట్లు ఉండేదన్నారు. తమ 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చిందని చెప్పారు. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీని అమలు చేశామన్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలిచ్చి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం TSPSCని అవినీతికి అడ్డాగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టామన్నారు. ఉచిత విద్యుత్ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశామని చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేశామన్నారు. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి ఆదాయాన్ని స్థిరీకరించామని సీఎం రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండ సురేఖ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన పసునూరి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. 2015 వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారేందుకు ఆయన సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. తనకు పార్టీలో అవకాశాలు కల్పించిన అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారందరికీ ఆరూరి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ 3వ సారి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నాగర్ కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. బీఆర్ఎస్ పై ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిదిమేశాయని చెప్పారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే 2 విసురాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని మోదీ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు ఈ 5 ఏళ్లు చాలు అని ప్రధాని దుయ్యబట్టారు. బీజేపీని గెలిపించండి, మీ ఆకాంక్షలు నెరవేరుస్తామని మోదీ తెలిపారు. మీ అభివృద్ధి కోసం తాను రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు. నిన్న మల్కాజ్గిరి ప్రజలు వీధుల్లో బారులు తిరిగి తమకు మద్దతు తెలిపారని మోదీ వివరించారు. తమ పార్టీ ఎంపీలు భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవని మోదీ. బీఎస్పీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్టీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనన్నారు. ఇదే తాను నమ్మిన నిజమైన ధర్మం అని చెప్పారు. తమ పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు లేకుండా బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించరాదనే తన అభిమతమని తెలిపారు. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనన్నారు. తన ప్రస్థానాన్ని ఆపలేనని చెప్పారు. చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటా అని ప్రవీణ్ కుమార్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి టీడీపీలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి మాగుంటను టీడీపీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని చంద్రబాబు పేర్కొన్నారు. దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంతో కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పవన్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారు. సీటు త్యాగం చేసిన ఆయనకు మొదటి విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు తాను పని చేస్తానని వర్మ వెల్లడించారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి ఎన్డీఏ సర్కార్ వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లాలో రాజకీయం తలకిందులైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒంగోలు ఎంపీ స్థానం టీడీపీఏ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చిన విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరని ఆయన చెప్పారు. విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సాధన సభలో ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారని ప్రశంసించారు. ఉక్కు సంకల్పంతో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారని చెప్పారు. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టే వారే ఆయన వారసులవుతారని రేవంత్ చెప్పారు. ఏపీ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో కొందరు తాకట్టు పెట్టారని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే నాయకుడు లేకే ప్రధాని మోదీ ఏపీని పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీని డిమాండ్ చేసి కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదన్నారు. అందుకే 10 ఏళ్లైన ఏపీకి రాజధాని ఇంతవరకు సమకూరలేదన్నారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని షర్మిల ఇక్కడకు వచ్చారని రేవంత్ తెలిపారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పోరాటం ఎంత కష్టమో ఆమెకు తెలుసునన్నారు. ఏపీ ప్రజల తరపున నిలబడే ధీటైన నాయకురాలు షర్మిల అని రేవంత్ కితాబిచ్చారు. చిలకలూరుపేట ప్రజాగళం సభకు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వేదికను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ప్రతిబింబించేలా ఆయా పార్టీల జెండాల రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదికపై 350 మంది కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఒక్కొక్క పార్టీ నుంచి 10 మంది చొప్పున కేవలం 30 మంది మాత్రమే కూర్చునేలా అవకాశం కల్పించనున్నారు. సభ ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 300 ఎకరాల సభ ప్రాంగణంతో పాటు పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించారు. 10 లక్షల మంది పైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఆసీనులు కానున్నారు. ఎన్నికల్లో పొత్తుకు కారణాలని వివరించబోతున్నారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటర్ కార్డులు అందిస్తామని మీనా తెలిపారు. రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తామన్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నట్లు తెలిపారు. ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉందన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీలో ప్రకటనలు ఇవ్వాలని మీనా సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతామన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇప్పటికే పరీక్షించామని చెప్పారు. ఇప్పటి వరకు 164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈఓ వివరించారు.
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ హైరాణ పడుతుంది. విశాఖలో వైసీపీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో తూర్పు నియోజకవర్గంలోని రవీందర్ నగర్ లో డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో ఓటరుకు 1000 రూపాయలను వైసీపీ నేతలు పంచుతున్నారు. వైసీపీ నేతల డబ్బుల పంపిణీ జాతరను తలపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు డబ్బులు తీసుకోవడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా కరీంనగర్ లో భారీగా నగదు పట్టుబడింది. స్థానిక ప్రతిమ హోటల్లో పోలీసులు తనిఖీలు చేశారు. లాడ్జిలో 6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో 6.65 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, సినిమా హాల్స్ లో పోలీసులు సోదాలు చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నారు అని ఏసీపీ నరేందర్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి కవితను అరెస్టు చేయించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ 44వ రహదారిపై రాస్తారోకో చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ చౌరస్తా, దుబ్బాక బస్టాండ్లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ఏపీకి ప్రత్యేక హోదా తెప్పిస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తాను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సేవ్ విశాఖ, సేవ్ స్టీల్ ప్లాంట్ సభలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే ఉంటుందన్నారు. అది కూడా 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేయనున్నట్లు షర్మిల తెలిపారు. సీఎం జగన్ సిద్ధమని బయలుదేరారని, ఎందుకు సిద్ధమని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సిద్ధం సభలకు ఏకంగా 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కు పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్నారు. మరిన్ని అప్పులు చేసేందుకే ఈ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారా అని షర్మిల సీఎం ను ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన సమక్షంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించినట్లు చెప్పారు. అరాచక శక్తులకే వైసీపీ టికెట్లు దక్కాయనే విమర్శలు నెలకొన్నాయి. అవినీతి, భూదందాలు సాగించే వారికి సీఎం జగన్ అవకాశం కల్పించారు. కండబలం, ధనబలం ఉన్న వాళ్లే వైసీపీ టికెట్లు దక్కడంతో వాళ్లు మళ్లీ చెలరేగిపోయే ప్రమాదం ఉంది. క్రిమినల్ కేసులు, భూదందాలు, ఇసుక, మైనింగ్ దోపిడీ, రౌడీయిజంతో ఇప్పటికే ప్రజలను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు. ఈ అక్రమ యోధులకే మళ్లీ అభ్యర్థిత్వాలు కట్టబెట్టడంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులెవరూ అధైర్యపడవద్దని సూచించారు. పొరపాటును కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం లోకేష్ ను కలిసింది. అగ్రిగోల్డ్ బాధిత సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరింది. జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదన్నారు. సుమారు 10 లక్షల మందికి 3,80,000 కోట్ల డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సి ఉందని తెలిపారు. అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన 1,000 కోట్ల ఆస్తులు జప్తు చేసినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోవడం ప్రభుత్వ బాధిత రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది గుండెపోటుతో చనిపోయారని వివరించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ అసహజ మరణాలకు పాల్పడవద్దని కోరారు. ఏపీ సీఎం జగన్ కు దళితులంటే ఎంత చులకనో అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ తీరుకు నిదర్శనంగా ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సామాజిక రాజకీయం కాదు, సామాజిక న్యాయం చేయాలని సూచించారు. బడుగుల్ని గుమ్మం బయట నిలబెట్టడమే మీరు చేసే సామాజిక న్యాయమా అంటూ జగన్ ను ప్రశ్నించారు లోకేష్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. అతనిని చంచల్గూడ జైలు నుంచి పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. ఈ నెల 17 నుంచి 23 వరకు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఈ నెల 13 న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పలు కీలక విషయాలు పేర్కొన్నారు. తనకు అప్పగించిన పనినే కాకుండా ప్రణీత్ రావు ఇతరుల ప్రొఫైల్స్ ను రహస్యంగా తయారు చేశారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. ఈ పనిలో అతనికి మరికొందరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అసమ్మతి పోరు ఎక్కువైంది. శ్రీధర్ రెడ్డి దగ్గర 23 ఏళ్ల పాటు పనిచేసిన సజ్జల మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి ఓడిపోవాలంటూ సత్యమ్మ దేవత ఆలయం ముందు అరగుండు అరమీసం తీయించుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. వైసీపీ కరుడుగట్టిన కార్యకర్తగా ఉన్న సజ్జల మహేశ్వర్ రెడ్డి అరగుండు అరమీసం తీయించుకోవడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీకి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశాడంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డాడు. మళ్లీ ఆయనకే హైకమాండ్ టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డికి ఓటేస్తే పుట్టపర్తి ప్రజలకు అరగుండు అరమీసమే మిగులుతుందన్నారు. ఆయనను ఓడిపోవడం ఖాయమని మహేశ్వర్ రెడ్డి జోస్యం